ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 14వ తారీఖు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1వ వచనము. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. దేవుని మహిమ మనతో గలదని నిశ్చయము చేసుకొనుటకు 4వ దైవిక నియమమును చూచెదము. సొలొమోనును దీనికి సాదృశ్య రీతిగా చెప్పుచున్నాడు. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఇంత మాత్రమును వినబడలేదు. 1 రాజులు 6వ అధ్యాయము 7వ వచనము. ఇది అసమానమైన మందిరము. శబ్దము చేయకుండా ప్రపంచములో ఎన్నడూ ఏ భవనము కట్టబడలేదు. దేవుని సంకల్పము ప్రకారము ప్రతి రాయి ఎంతో సౌందర్యముగా అమర్చబడినది. గనుకనే ఈ మందిరము కట్టబడినప్పుడు శబ్దము చేయు అవసరమైనంతే లేదు. ఈ వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలలో దేవుని సంకల్పమును అనుసరించినచో ఐక్యత, సహకారము, నిష్కపటము, సహవాసము, ఆత్మీయ ఆనందము కలిసి జీవించుటలో కనబడును. అట్లు అనుసరించకపోతిమా పోరాటము, కలహములు తప్పవు. దేవుని సంకల్పము తెలుసుకొని మన పరిచర్యను గుర్తించగలిగినచో ఈ అసూయయు ఉండదు. అసూయ వలన చాలా పని భంగమైపోయినది. దేవుని సేవకులముగా కూడా ఒకరిపై ఒకరు అసూయ కలిగి ఉండుట సాధ్యమే. నిస్సందేహముగా ఇది నష్టము చేకూర్చును. దేవుని మనస్సును నిశ్చయము చేసుకొనుటకు రాత్రంతయు లేక ఇంకా దీర్ఘకాలము ప్రార్థన చేయవలసి నుండును. అప్పుడే ఐక్యత కలిగి ఉండును. ఆ మందిర నిర్మాణము పూర్తి కాగానే ఆ దినము ప్రభువు మహిమ ఇంటిని నింపినందున చాలా ఆనందము కలిగినని 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1లో చదువుచున్నాము. 140 సంవత్సరాలు దేవుడు వేచి ఉండెను. పరలోకపు క్రమము లోనికి వచ్చు వరకు దేవుడు తన ప్రజలను ప్రేమించి గద్దించి శిక్షించెను. అప్పుడు దేవుని మహిమ దిగివచ్చెను. దేవుని మహిమ తిరిగి రావలనచో మహిమ విడిచి వెళ్ళదనని ఒప్పుకొనవలెను. మనము గొడ్డుబారి ఉన్నామనియు నిష్ఫలముగా నున్నామనియు పొందవలసినంత ఎక్కువగా దేవుని వాక్యమును పొందలేకపోతున్నామనియు ఒప్పుకొనవలెను. ప్రభువా, హన్నా వలె మీ అక్కర గుర్తించగలిగి ప్రార్థించగలుగునట్లు నేర్పించుము. ఆమె తన కుమారుని స్వీకరించుట ద్వారా ఆ అక్కరను తీర్చినది. మీ అక్కరను తీర్చగలుగు ఆధిక్యతను నాకు అనుగ్రహించుము. ప్రభువా, మీ వాక్కును ఇతరులకు అందజేయగలుగునట్టి సమూయేలు వలె నన్ను చేయుము. మీ వర్తమానమును ఎరిగి అధికారము పొంది ధైర్యముతో మీ వర్తమానమును ఇవ్వగలుగునట్లు అనుగ్రహించుము. లోకజ్ఞానము పూర్తిగా వదిలివేసి మీ సంకల్పము లేక నమూనా చేపట్టగల మీ హృదయానుసారుడనైన దావీదు వంటి మనుషునిగా నన్ను చేయుడి. దావీదుకు పరలోకపు మందిరము యొక్క నమూనాను దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు సంఘము విషయమై దేవునికి గల నమూనా దావీదు జీవితంలో కనబడినట్లు చూచుచున్నాము. ఈ నమూనాను దేవుడు దావీదుకు అనుగ్రహించక ముందే అతనిని బహుగా శిక్షించి శుద్ధి చేసి మార్చి తగ్గించి మానవ జ్ఞానమును పూర్తిగా తీసివేయవలసి ఉండెను. అందుచేతనే దావీదు జీవితము ద్వారా సంఘము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. షిలోహులోని జీవితము ద్వారా దేవుడు జ్ఞాపకమునకు వచ్చుచున్నాడు. ప్రభువా, ఐకమత్యముతో సజీవమైన రాళ్లతో చక్కగా నమర్చబడిన దేవుని మందిరమును కట్టుటకు సమాధాన ప్రియుడగు సొలొమోను వలె నన్ను చేయుడి. ఆమేన్.